చేయడంతో షూరిటీలను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. బెయిల్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాంపల్లి కోర్టుకు మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ రాబోతున్నారు. 50,000 రూపాయల పూచీకత్తు, ఇద్దరు పూచీకత్తుపై అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. దీంతో బెయిల్ ఫార్మాలిటీస్ని పూర్తి చేయడానికి, ఆ షూరిటీస్ని సబ్మిట్ చేయడానికి అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రాబోతున్నారు. అందుకు సంబంధించిన పత్రాలపై ఇప్పటికే సంతకాలు కూడా చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో ఇప్పటికే అల్లు అర్జున్కు హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు. బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ను అల్లు అర్జున్కి మంజూరు చేసింది. కానీ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి అని కూడా అందులో పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేయొద్దు అంటూ షరతులు కూడా విధించారు. మరికొద్దిసేపట్లో బెయిల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి అల్లు అర్జున్ షూరిటీస్ను సబ్మిట్ చేయడానికి నాంపల్లి కోర్టు దగ్గరకు రాబోతున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీధర్, ఎంతసేపట్లో అల్లు అర్జున్ కోర్టు దగ్గరకు వచ్చే అవకాశం ఉంది? ఎవరు షూరిటీలు సబ్మిట్ చేస్తున్నారు? మరికొద్ది క్షణాల్లోనే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. షూరిటీస్కు బెయిల్ మంజూరు కోర్టు నిన్న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడం కాకుండా దాంట్లో కొన్ని షరతులు కూడా విధించింది. ఆ షరతుల్లో భాగంగా 50,000 రూపాయలు పూచికత్తుతో పాటు ఇద్దరు ఖచ్చితంగా కూడా పూచికత్తుగా పెట్టాలని చెప్పి కూడా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో వాటన్నిటిని ఫార్మాలిటీస్, బెయిల్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు కూడా మరికొద్ది క్షణాల్లో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు కూడా రాన్నారు. ఒకసారి కోర్టు వద్ద పరిస్థితి కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే సినీ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వస్తారని తెలిసిందో పోలీసులు ఇక్కడ సెక్యూరిటీ పెంచారు. ఎందుకంటే గతంలో చూసాం అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా ముందస్తుగా కూడా భద్రత పెంచుతున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సెక్యూరిటీ అయితే పెంచారు. మరొక పక్క నాంపల్లి కోర్టుకు కూడా మరికొద్ది క్షణాల్లోనే వస్తారని చెప్పి కూడా పోలీసులు హడావిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ పూచికత్తులో భాగంగా తన ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే షూరిటీకి సంబంధించి ఇద్దరిని పెట్టాలి కాబట్టి షూరిటీస్లో తన ఫ్యామిలీ మెంబర్స్ చెందినటువంటి ఇద్దరిని కూడా షూరిటీ పెట్టేటువంటి అవకాశం ఉంది. మరొక పక్క ఆ ఫార్మాలిటీస్లో భాగంగా అల్లు అర్జున్కు సంబంధించి నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు కాకుండా గతంలో మధ్యంతర హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో ఆ మధ్యంతర బెయిల్ మీద కూడా అల్లు అర్జున్ ఉంటే నిన్న ఒకవైపు కూడా దీనిపైన వాదనలు లేదు. దానిపైన జడ్జిమెంట్కి సంబంధించి కూడా ఒకవైపు అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడమే కాకుండా ఈ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ షరతుల్లో షూరిటీలతో పాటు అల్లు అర్జున్ ఒకవైపు ఎటువంటి కేసును ప్రభావితం చేసేలా, అందులో కేసు పెట్టినటువంటి వ్యక్తులను ప్రభావితం చేసేలా ఎక్కడ కూడా మాట్లాడకూడదు, ప్రెస్ మీట్లు పెట్టకూడదు అని అందులో కూడా షరతు విధించింది. ఒకవేళ అల్లు అర్జున్ ఎటైనా విదేశాలకు కానివ్వండి ఎటైనా వెళ్తే కూడా ఒకవైపు కోర్టు తెలిపి కూడా వెళ్ళామని కూడా తెలిపినట్టయితే సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు చూసాం దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకించింది. పోయిన నెల పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి కూడా హీరో అల్లు అర్జున్ను కూడా పోలీసులు దానిపైన ఒక మహిళ చనిపోవడం కాకుండా ఆ మహిళకు సంబంధించినటువంటి కుమారుడు కూడా హాస్పిటల్లో చికిత్స, దానిపై పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ను A11గా అంటే మొత్తం 18 మందిపై కేసు నమోదు చేస్తే A11గా కూడా అల్లు అర్జున్ను చేర్చడమే కాకుండా అల్లు అర్జున్ దీని అంతటికీ కారణమని ఒకవైపు అటు పీపీ కూడా ఒకవైపు అటు మెజిస్ట్రేట్ ముందు కూడా ఒకవైపు వాదనలు నిలిపించారు. కానీ అల్లు అర్జున్కు సంబంధించినటువంటి అడ్వకేట్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఘాతుకానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీనికి కారణం కాదంటూ కూడా ఘటన జరిగినటువంటి సంఘటన స్థలానికి కూడా దాదాపు అల్లు అర్జున్ 30 నుంచి 40 మీటర్ల దూరంలో ఉన్నాడని చెప్పి కూడా తన కౌంటర్లో కూడా వినిపించినట్టు సమాచారం. అల్లు అర్జున్ అడ్వకేట్తో ఏకీభవించినటువంటి కోర్టు కూడా ఒకవైపు మెజిస్ట్రేట్ కూడా రెగ్యులర్ బెయిల్ అయితే ఇచ్చారు. మరి అల్లు అర్జున్ వస్తాడు, వచ్చి మరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్లో మీరు అడిగిన విధంగా మరి ఎవరిని పెడతారు? ఎందుకంటే ఫార్మాలిటీస్ అన్నీ ఇక్కడ మెజిస్ట్రేట్ ముందే కంప్లీట్ చేయాలి కాబట్టి అల్లు అర్జున్ ఈరోజు వచ్చి ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తను రెగ్యులర్గా, ఎందుకంటే ఎప్పుడైతే ఈ కేసు అయిందో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత కూడా ఎక్కడ కూడా వెళ్ళట్లేదు, వెకేషన్కు కానివ్వండి మరి షూటింగ్స్ కానీ ఎక్కడ కూడా వెళ్ళట్లేదు, చాలా డిస్టర్బ్గా ఉన్నాడని చెప్పి కూడా అటు అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవిందే తెలిపారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ పూర్తి కావడం, మరొక
మరొక పక్క ఇంకొక షరతుకు సంబంధించి ఇంకొక షరతు మాట్లాడుకుంటే మాత్రం 2 నెలల వరకు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్ళి సంతకం పెట్టాలి, స్టేషన్కి వెళ్ళి కూడా అక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కూడా పోలీసులు ఫైల్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్లో కూడా కేసుకు సంబంధించినటువంటి కౌంటర్స్ దాఖలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు రెగ్యులర్ బెయిల్కి సంబంధించి మాత్రం ఒకవైపు రెగ్యులర్ బెయిల్ పైన ఉంటారు. ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికనే మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ అయితే నాంపల్లి కోర్టుకు రానున్నారు. రోహిత్ అంటే ఈరోజు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వచ్చి అక్కడ బెయిల్ ఫార్మాలిటీస్ని పూర్తి చేస్తారు. మళ్ళీ రేపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా హాజరు కావాల్సి ఉంటుంది, రైట్? యా రోహిత్ రైట్. ఎవరెవరు వస్తున్నారు? అల్లు అర్జున్ ఈరోజు ఇక్కడ రోహిత్ మీరు అన్నట్టుగానే రేపటికి సంబంధించి ఈరోజు ఒకవైపు బెయిల్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన అనంతరం, ఎందుకంటే జడ్జిమెంట్లో క్లియర్గా కూడా ఒకవైపు కూడా నిన్న పేర్కొన్నటువంటి విధంగా కూడా 2 నెలల పాటు ప్రతి ఆదివారం అంటే రేపే ఆదివారం కాబట్టి రేపు చిక్కడపల్లి పోలీసుల ఎదుట కూడా ఒకవైపు అక్కడికి స్టేషన్కి వెళ్ళి కూడా ఒకవైపు సంతకాలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు షూటిస్ట్కి మాత్రం అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల నుంచే ఇవ్వాలని చెప్పి కూడా ఒకవైపు నిర్ణయించే సమాచారం. మరి అందులో రెగ్యులర్గా చూస్తున్నాం అల్లు అర్జున్ కేసు ఎప్పుడైతే నమోదైందో ఎక్కడికి వెళ్ళినా అల్లు అర్జున్ మామ కానివ్వండి, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా అది కోర్టుకు కానివ్వండి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కానివ్వండి, అలాగే గాంధీ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళినా అల్లు అర్జున్తో వారిద్దరు ఉంటున్నారు. కాబట్టి వారిద్దరితో ఇస్తారా లేదంటే తన పర్సనల్కి సంబంధించినటువంటి ఎవరైనా పర్సనల్ అసిస్టెంట్స్ ఇస్తారా లేదంటే ఇంకెవరితో ఇస్తారని కాస్త సందిగ్ధత ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే రెగ్యులర్గా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షూట్ ఇస్తే ఏదైనా ఇబ్బంది తలెత్తే వాళ్ళని కూడా పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మామకు సంబంధించి కానివ్వండి, వాళ్ళ నాన్నకు సంబంధించి కానివ్వండి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఒక సమాచారం రోహిత్. రైట్ శ్రీధర్, మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రాబోతున్నారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు నిన్న బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పూచీకత్తు పత్రాలు సమర్పించడానికి నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ రాబోతూ ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఇప్పటికే అల్లు అర్జున్కు